వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ ఏదైతే తీసుకొచ్చారో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే నెట్ఫ్లిక్స్లో అనమాట. సో కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 ఏదైతుందో అఫీషియల్ కన్ఫర్మ్ ఇవాళ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెబ్ సిరీస్ అనమాట, హిందీది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత డిజ్నీ హాట్‌స్టార్లో చూసుకుంటే మాత్రము బాక్ అయితే తెలుగు వర్జన్ ఆఫ్ అరమైన్ 4 ఉంది కదా, అది రేపు జూన్ 21 అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో మంచి క్రేజ్ వచ్చింది కానీ మన తెలుగు సైడ్ అంత క్రేజ్ రాలే. అది చచ్చా సాంగ్ ఉంది కదా షార్ట్లో, అది బాగా ఫేమస్ అయింది. ఆ సాంగ్ ఉన్న తమన్నా గారిది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. మూవీ అయితే బాగుంది బై, స్టోరీ జర పర్లేదు, మంచిగా అనిపించింది నాకైతే. చూడండి బాగా అనే మూవీ. తర్వాత వెబ్ సిరీస్ చూసుకుంటే మాత్రమే బ్యాడ్ కాప్ అనే ఒక హిందీ వెబ్ సిరీస్ అయితే వస్తుంది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో జూన్ 21 కంటే రేపే వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. సో ఒకవేళ ఇట్లా చూడాలనుకుంటే జియో సినిమాస్లో వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది, మీరు ఆ సిరీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత యానిమీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రం డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో కోడ్ గియాస్ రోజ్ ఆఫ్ రీక్యాప్చర్ అనే ఒక సిరీస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు యానిమీకి సంబంధించిన ఫ్యాన్స్ ఉంటే, యానిమీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా ఇది ఒక మంచి అవకాశం అనమాట. మొత్తం యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది, మెక్కా బ్యాటిల్స్ అవన్నీ కూడా బాగుంటాయి, మీకు అవి చూసుకోవాలంటే ఇది ఒక సిరీస్, ఒక మంచి సిరీస్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ యానిమీ సిరీస్ చూసుకుంటే రైజింగ్ ఇంపాక్ట్ అనే ఒక సిరీస్ అయితే వస్తుంది నెట్ఫ్లిక్స్లో. సో ఇది గోల్ఫ్కి సంబంధించిన యానిమీ సిరీస్ అనమాట. ఓన్లీ గోల్ఫ్ మీద ఉంటుంది. ఒకవేళ పర్టికులర్గా నాకు గోల్ఫ్కి సంబంధించిన యానిమీ కావాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు. రైజింగ్ ఇంపాక్ట్ అనేది కొంచెం బాగుంది, కొంచెం సూపర్ న్యాచురల్ పవర్స్ లాగా చూపిస్తాను కానీ యాక్చువల్ కాదు, కొన్ని ఏమంటారు కొంచెం ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అన్నమాట యానిమేషన్ కాడ. ఈ రెండు యానిమేషన్స్ ఏవైతే ఉన్నాయి, కోడ్ గీస్, రోజ్ ఆఫ్ రీక్యాప్చర్ అండ్ రైజింగ్ ఇంపాక్ట్, రెండు కూడా బాగున్నాయి యానిమేషన్ కాడ. కానీ వాళ్ళ జానర్స్లో మంచి విజువల్గా కనిపిస్తుంది నాకైతే. చూస్తారు కుదిరితే ఇట్లా రివ్యూ అయితే తీసుకొస్తాను. అండ్ ఇవి ఇవాళ అప్డేట్స్ అన్నమాట. ఈ వీక్ వచ్చిన ఓటీటీ మూవీ అండ్ ఆల్సో వెబ్ సిరీస్ సంబంధించిన అప్డేట్స్ ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంది కనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.